తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకి భారతదేశ చరిత్ర సంస్కృతి దీనిలో భాగంగా మనకి ఈ కాలం నాటి అంటే గ్రూప్ 1 మెయిన్స్లో మనకు కార్మిక ఉద్యమాల గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కార్మిక ఉద్యమాలు ఏ విధంగా జరిగాయి, తర్వాత కార్మికుల ఉద్యమ స్వభావం ఏంటి, లేదా స్వాతంత్రోద్యమంలో భారత స్వాతంత్రోద్యమంలో కార్మికుల పాత్ర విశ్లేషించమని అన్నప్పుడు మనకు కార్మిక ఉద్యమాలు అనేవి భారతదేశంలో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రారంభమయ్యాయి. అంటే కార్మికుల వ్యవస్థ అనేది అప్పుడు ప్రారంభమైంది. ఎందుకంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు భారతదేశంలో వాళ్ళు స్థాపించడం జరిగింది. ఆ విధంగా వారు స్థాపించిన పరిశ్రమల ఫలితంగా ఈ యొక్క కార్మికులు వారికి అవసరమైపోయారు. కాబట్టి వారి ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేయడం ప్రారంభించారు. తర్వాత మనకి అదే కాకుండా భారతీయులు కూడా ఆధునిక యుగంలోనే అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా పరిశ్రమల ఏర్పాటు వల్ల కార్మికులు వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత కార్మికుల హక్కుల కోసం తర్వాత అనేక పోరాటాలు జరిగాయి. అనేక మంది నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులైన చాలామంది నాయకులు కార్మిక పోరాటాల పట్ల ఆసక్తి చూపించారు. కార్మికులకు పని గంటలు ఎక్కువ, తర్వాత జీతం తక్కువగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో వారి హక్కుల కోసం అనేక పోరాటాలు జరిగాయి. అదేవిధంగా భారతదేశంలో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత అనేక తోటలు ఏర్పాటు చేశారు. తోటలు అంటే నీలిమంది తోటలు కానీ, తర్వాత అదేవిధంగా కాఫీ తేయాకు తోటలు కానీ, ఈ విధంగా తోటలు ఉండేవి. ఈ తోటల్లో కూడా కార్మికులు పనిచేసేవారు. కార్మికులను బలవంతంగా పని చేయించుకునేవారు, బయట కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. ఆ విధంగా కార్మికులకు పని గంటలు ఎక్కువగా ఉండేవి, జీతం తక్కువగా ఉండేది. మరి వాళ్ళకు కొంతమంది అయితే ఆ తోటల యజమానులు ప్రభుత్వం చేత తమకు అనుకూలంగా చట్టాలు చేయించుకొని మరి కార్మికులను హింసించేవారు. తర్వాత కార్మికులను ఒక వెట్టి చాకిరీ చేయించుకునేవారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు తమ హక్కుల కోసం అనేక పోరాటాలు జరిపారు. భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక మంది కూడా ఈ కార్మికుల కోసం పోరాటాలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. 1922 సంవత్సరంలో అంటే ఒక్కొక్కసారి భారతదేశ స్వాతంత్రోద్యమంలో వివిధ ఘట్టాలు ఉన్నాయి. స్వాతంత్రోద్యమంలో అంటే మనకు ప్రధానంగా తీసుకుంటే స్వాతంత్రోద్యమంలో 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అనేది స్థాపించబడ్డ తర్వాత మనకు స్వాతంత్రోద్యమం అనేది ప్రారంభమైంది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడి 1885 సంవత్సరంలో ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ రిటైర్డ్ ఐసీఎస్ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ను 1885 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అంటే భారతీయులకు బ్రిటిష్ వారికి ఘర్షణ లేకుండా ఒక సామరస్య వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించాడు. దాని మొట్టమొదటి సమావేశం ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన బొంబాయిలో జరిగింది. ఆ విధంగా ప్రతి సంవత్సరము కాంగ్రెస్ సమావేశాలు జరగడం, ఆ సమావేశాలకు దేశం నుంచి వివిధ ప్రతినిధులు హాజరు కావడం, తర్వాత ఆ సమావేశాలకు గవర్నర్ జనరల్ రావడము, గవర్నర్ జనరల్ వచ్చి వారికి భారతీయులు తమ డిమాండ్లు తెలపడము, వాళ్ళ అప్పీల్స్ను తమ డిమాండ్లను భారతీయులు తమ విన్నపాలను రిక్వెస్ట్ లెటర్స్ను పెడితే వారు కొన్ని రిక్వెస్ట్లైనా కొన్ని వాళ్ళు నెరవేర్చేవారు. అంటే భారతదేశ మాకు నీటి తీరువ మీద పన్ను ఎక్కువ ఉంది, తగ్గించండి. తర్వాత మాకు శాసనసభల్లో మా ప్రాతినిధ్యం ఎక్కువ పెంచండి. తర్వాత ఐసీఎస్ ఎగ్జామ్ను బ్రిటన్లో జరుపుతున్నారు, దాన్ని భారతదేశంలో కూడా జరపండి. ఇట్లాంటి అనేకమైన వాళ్ళు విన్నపాలు చేస్తే వాళ్ళు కొన్ని అంగీకరించేవారు. ఇట్లా ఎవ్రీ ఇయర్ భారత జాతీయ కాంగ్రెస్ సభ సమావేశాలు ఎక్కడో చోట జరుగుతుండేవి. తర్వాత ఈ విధంగా మనకి ఇది తొలుత 1885 నుంచి 1905 మధ్య మితవాద యుగంగా మనం పేర్కొనవచ్చు. మితవాదులు ఈ ఉద్యమంలో ఇటువంటి ఆలోచనలు చేశారు కాబట్టి దీన్ని మితవాద యుగం అని అన్నారు. వాళ్ళ పద్ధతులు మితవాద పద్ధతులు. తర్వాత 1905 నుంచి 1919 వరకు అతివాద యుగంగా పేర్కొంటారు. అతివాదులు వందే మాతర ఉద్యమ కాలంలో, బెంగాల్ విభజనకు వ్యతిరేక వందే మాతర ఉద్యమ కాలంలో వీళ్ళు పోరాటం చేశారు. తర్వాత 1919 నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు 1947 వరకు దాన్ని మహాత్మా గాంధీ యుగంగా పేర్కొంటారు. ఇట్లా 3 యుగాలుగా మన భారత స్వాతంత్రోద్యమం ఉంది. మన కార్మిక ఉద్యమాలు కూడా ఏ యుగంలో ఏ విధంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి ఏం జరిగింది, ఏ స్వాతంత్రోద్యమ కాలంలో ఏం జరిగిందనే అంశాలు వివరించడం జరుగుతుంది. మనకు 1922 సంవత్సరం 1920 నుంచి 1922 సంవత్సరాల మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. మహాత్మా గాంధీ
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు భారతదేశంలో. ఈ విధంగా 1922 సంవత్సరం 20 నుంచి 22 మధ్యలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. ఈ కాలంలో 1922 సంవత్సరంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఆగిపోయింది. ఎందుకంటే ఇది 1922 సంవత్సరంలో మనకు చౌరీ చౌరా అనే సంఘటన జరిగింది. అంటే ఉత్తరప్రదేశ్ జిల్లాలో గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా అనే ప్రాంతంలో అనే దగ్గర ఒక పోలీస్ స్టేషన్ను విప్లవ ఉద్యమకారులు మొత్తం కాల్చివేయడం జరిగింది. ఆ విధంగా ఆ పోలీస్ స్టేషన్ తగలబెడితే పోలీసులతో పాటు పోలీస్ స్టేషన్ మొత్తం తగలబడిపోయింది. దాంతో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం హింసకు దారి తీస్తుంది. ఎందుకంటే మహాత్మా గాంధీ అహింస సత్యాగ్రహాలతో పోరాటం చేశాడు కాబట్టి ఇక్కడ ఈ సంఘటన హింసకు దారితీసిందని చెప్పేసి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది. ఈ విధంగా 1922 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల చేయడంతో ఒక స్తబ్దమైన వాతావరణం నెలకొంది. అదే స్తబ్దత కార్మిక ఉద్యమంలోనూ వ్యక్తమైంది. అదే స్తబ్దత ఎందుకంటే స్వాతంత్రోద్యమం ఎంత ఉధృతంగా జరిగితే కార్మిక ఉద్యమాలు కూడా అంతే ఉధృతంగా ఉండేవి. కానీ ఎప్పుడైతే స్వాతంత్రోద్యమం ఆగిపోయింది 1922 సంవత్సరంలో ఆయన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఆపివేశాడు. దాంతో ఈ కార్మిక ఉద్యమంలో కూడా దాని ప్రభావం కనిపించింది. ఆ విధంగా ఆ కార్మిక ఉద్యమం కూడా స్తబ్దత వాతావరణం కార్మిక ఉద్యమం నెలకొంది. తర్వాత తిరిగి మూడో దశకం ద్వితీయార్థంలో కార్మిక ఉద్యమం మళ్ళీ క్రియాశీలకమైంది. అప్పటికి వివిధ కమ్యూనిస్టు సంఘాలు ఏర్పడ్డాయి. ఈ కమ్యూనిస్టు సంఘాల వాళ్ళు కార్మిక ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. వామపక్షాలు బాగా బలపడిపోయాయి. కమ్యూనిస్టు ఉద్యమాలు వామపక్షాలు బాగా బలపడ్డాయి. తర్వాత శ్రీపాద అమృత డాంగే, ముజఫర్ అహ్మద్, పిసి జోషిల సారథ్యంలో 1927 సంవత్సరంలో కార్మిక కర్షక సంఘాలు ఏర్పడ్డాయి. వామపక్షాలు బలపడ్డాయి. మనకు వామపక్షాలలో భాగంగా శ్రీపాద అమృత డాంగే వీళ్ళందరూ కూడా వామపక్ష నాయకులు. శ్రీపాద అమృత డాంగే, ముజఫర్ అహ్మద్, పిసి జోషి వీళ్ళందరూ కూడా వామపక్ష నాయకులు. వీరి సారథ్యంలో వీరి ఆధ్వర్యంలో 1927 సంవత్సరంలో కార్మిక కర్షక సంఘాలు నూతన సంఘాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్లో వామపక్ష సంఘాలుగా కార్మిక కర్షక సంఘాలు బలపడ్డాయి. కాంగ్రెస్లో మరి ఆనాటి కమ్యూనిస్టులు ఇండిపెండెంట్గా లేరు. ఎందుకంటే వాళ్ళు వామపక్ష భావాలు ఉండేవి, కమ్యూనిస్టు భావాలు ఉండేవి. కానీ వారు కాంగ్రెస్ పార్టీలో భాగంగా నేషనల్ కాంగ్రెస్లో భాగంగా ఉంటూ వారి కార్యకలాపాలు వాళ్ళు చేసుకునేవారు. అదేవిధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్లో వామపక్ష అంగాలుగా కార్మిక కర్షక సంఘాలు అనేవి ఈ కాలంలో చాలా బాగా పెద్ద ఎత్తున బలపడడం జరిగింది. 1928 సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన సుదీర్ఘ వస్త్ర పరిశ్రమ కార్మికుల సమ్మె కమ్యూనిస్టుల సారథ్యంలోని గిర్నికామ్ కార్ సంఘం బలాన్ని విజయం చేసింది. కామ్గార్ సంఘం అనేది ఒక కార్మిక సంఘం. 1928 సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక సుదీర్ఘమైన సమ్మె జరిగింది. అది వస్త్ర పరిశ్రమ కార్మికుల సమ్మె జరిగింది. తర్వాత ఈ విధంగా ఇది గిర్నికామ్గార్ సంఘం అంటే కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ వస్త్ర పరిశ్రమలో సమ్మె జరిగింది. దాంతో చాలా సుదీర్ఘంగా జరిగిన సమ్మె ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు కొన్ని నెలలు జరిగింది. కాబట్టి సుదీర్ఘమైన సమ్మెగా భావించబడింది. ఈ విధంగా గిర్నికామ్గార్ సంఘం అనే దాని ఆధ్వర్యంలో ఈ సమ్మె జరిగింది. కాబట్టి గిర్నికామ్గార్ సంఘము ఈ సమ్మె ద్వారా తన బలాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత ఆ సంఘం సభ్యత్వం 324 మంది మాత్రమే స్టార్టింగ్లో గిర్నికామ్గార్ సంఘంలో 324 మాత్రమే సభ్యులు ఉండేవారు. కానీ 1928 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ సమ్మె విజయవంతమైందో దాంతో దీనిలో సభ్యుల సంఖ్య 54 వరకు పెరిగిపోయింది. తర్వాత రైల్వే జౌలి మిల్లులు కాగితం పరిశ్రమ కార్మికుల్లో పరపతి పెరగడం ద్వారా బెంగాల్లోను బొంబాయిలోను బర్మా ఆయిల్ కంపెనీలోను కార్మిక వర్గంపై ప్రాబల్యం ద్వారా మద్రాసు రాష్ట్రంలోను కమ్యూనిస్టు ఉద్యమం బలపడింది. తర్వాత ఇక్కడ అనేక దాంట్లో అధికారం రైల్వే పరిశ్రమల్లో, జౌలి మిల్లులు, కాగితం పరిశ్రమల్లో కార్మికుల పరపతి బాగా పెరిగిపోవడం ద్వారా బెంగాల్, తర్వాత బొంబాయి, తర్వాత బర్మా ఆయిల్ కంపెనీ కార్మిక వర్గం పైన కూడా ప్రాబల్యం పెరిగి మద్రాసు రాష్ట్రంలోనూ కూడా కమ్యూనిస్టు అనేది పార్టీ అనేది కమ్యూనిస్టు ఉద్యమం అనేది బాగా బలపడింది. ఎందుకంటే కార్మికుల కార్యకలాపాల్లో కమ్యూనిస్టులు ఉండేవారు.
ఒకటి కమ్యూనిస్టు ఉద్యమం బలపడింది. కమ్యూనిస్టు ప్రాబల్యం లేని పరిశ్రమ కానీ ప్రజాసేవ శాఖ కానీ లేదని ప్రభుత్వం ఆందోళన చెందింది. అంటే కమ్యూనిస్టులు ప్రతి దానిలో ఉన్నారు, వాళ్ళ ప్రాబల్యం లేనిది ఎక్కడ లేదు, వారి ప్రాబల్యం పరిశ్రమల్లో కానీ ప్రజాసేవలో కానీ అంతటా ఉన్నదని ప్రభుత్వం ఆందోళన చెందింది. ఎందుకంటే ప్రభుత్వానికి ఎందుకు ఆందోళన అంటే కమ్యూనిస్టులు ఎక్కడ విప్లవం చేస్తారో ఆల్రెడీ బోల్షివిక్ విప్లవం వచ్చింది, రష్యాలో కమ్యూనిస్టు విప్లవం వచ్చింది. ఆ విధంగా కమ్యూనిస్టు ఉద్యమం బోల్షివిక్ విప్లవం 1917లో వచ్చిన బోల్షివిక్ విప్లవంలో కమ్యూనిస్టు విప్లవం మొత్తము వారి నిరంకుశ పరిపాలన అంతం చేసి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రష్యా దేశంలో ఏర్పాటు చేసింది. ఈ విధంగా యూరోప్ దేశాలన్నిటి కూడా ఒక భయం ఏంటంటే ఇలాంటి ఉద్యమాలు మా దేశాల్లో వస్తాయో, మా దేశాల్లో ఉన్న ఈ ప్రజాస్వామ్యాలు పోయి మళ్ళీ కమ్యూనిస్టు రాజ్యాలుగా మారుతాయని భయం ఉండేది. దాంట్లో భాగంగా మనకు యునైటెడ్ కింగ్డమ్ కూడా బ్రిటన్ కూడా యూరోప్ దేశమే కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రభుత్వానికి కూడా కమ్యూనిస్టులు అంటే ఒక భయం ఉండేది. కాబట్టి కమ్యూనిస్టులని ఏ విధంగా అంతం చేయాలని నిరంతరం ఆలోచన చేసేవారు వాళ్ళు. 1927-28 సంవత్సరాల్లో సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. సైమన్ కమిషన్ ఎందుకు వచ్చింది భారతదేశానికి అంటే సైమన్ కమిషన్ అంతకుముందు 1919 సంవత్సరంలో మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు జరిగాయి. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు జరిగి ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ విధంగా మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు భారతదేశం 1919 సంవత్సరంలో ఇష్యూ చేయబడ్డాయి. ఇలాంటి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అనేవి భారతదేశంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి వీటిని పరిశీలించడానికి సర్ సైమన్ అధ్యక్షతన ఈ సంఘం భారతదేశానికి వచ్చింది. ఈ సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేని కారణంగా భారతదేశంలో ఉన్న అందరూ కూడా సైమన్ కమిషన్ను వ్యతిరేకించారు. ఆ విధంగా సైమన్ గో బ్యాక్ అని భారతదేశ అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. తర్వాత ఏఐటియుసి పక్షాన అనేక మంది కార్మికులు సైమన్ సంఘం బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐటియుసి పక్షాన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ తరపున అనేక మంది కార్మికులు సైమన్ సంఘం బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నది. తర్వాత రష్యన్ విప్లవ దినము, మేడే మొదలైన సందర్భాల్లో కూడా కార్మికులు సభలు నిర్వహించారు. రష్యన్ విప్లవ దినము రష్యాలో విప్లవం వచ్చిన రోజు, తర్వాత మేడే అంటే మే 1 మొదలైన సందర్భాల్లో కూడా కార్మిక సభలు నిర్వహించేవారు. తర్వాత కార్మిక ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం ప్రజా భద్రత చట్టం వంటి అణచివేత చట్టాలను చేసి కార్మిక నేతలను మౌలికవాదులను అరెస్ట్ చేసింది. కార్మిక ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం అనేక రకాలైన పథకాలు వేసింది. ఆ విధంగా ఏం చేసిందంటే ప్రజా భద్రత చట్టం అనేది ఒకటి తీసుకొచ్చింది. ప్రజా భద్రత చట్టం వంటి అణచివేత చట్టాలను చేసి కార్మిక నేతలను తర్వాత మౌలికవాదుల్ని అరెస్ట్ చేసి వారిపై మీరట్ కుట్ర కేసులు మోపింది. మౌలికవాదుల్ని తర్వాత కాంగ్రెస్ నేతల్ని వారిపై మీరట్ కుట్ర కేసు మోపింది. మరోపక్క 1929 సంవత్సరంలో కార్మిక సమస్యల పరిష్కారానికి రాయల్ కమిషన్ ఏర్పాటు చేసింది. 1929 నాటి కార్మిక సమస్యలను పరిష్కరించడం కొరకు భారత ప్రభుత్వం రాయల్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. కార్మిక ఉద్యమాన్ని కొంతమేరకు రాజ్యాంగబద్ధ మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేసింది. అంటే కార్మిక ఉద్యమం కమ్యూనిస్టు పరంగా నడుస్తుంది కాబట్టి కమ్యూనిస్టు పరంగా పోతే హింసాయుత మార్గాలు దారిస్తుంది కాబట్టి దాన్ని కొంతమేరకు రాజ్యాంగ పద్ధతుల్లో అంటే ప్రభుత్వం చేసే చట్టాలకు అనుకూలంగా రాజ్యాంగబద్ధ మార్గంలోకి ఈ కార్మిక ఉద్యమాన్ని మళ్లించే ప్రయత్నం చేయడం జరిగింది. 1928 నుంచి కమ్యూనిస్టులు జాతీయోద్యమ ప్రధాన స్రవంతి నుంచి వేరుపడే విధానం అవలంబించారు. 1928 నుంచి కమ్యూనిస్టులు ఏం చేశారంటే జాతీయోద్యమ ప్రధాన స్రవంతి అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తుంది జాతీయోద్యమం. కాబట్టి వీళ్ళు ఏంటంటే 1928 నుంచి జాతీయోద్యమ ఏదైతే ప్రధాన స్రవంతి నడుస్తుందో ప్రధాన విభాగం నుంచి వీళ్ళు వేరుపడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంతో గిర్నీ కార్ సంఘంలో ఏఐటిసి వారి ప్రాబల్యం క్షీణించింది. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ నుంచి ప్రధాన స్రవంతి నుంచి విడిపడిపోయారో దాంతో గిర్నీ కామ్గార్ సంఘం అంటే ఒక కార్మిక సంఘము అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది వారి ప్రాబల్యం కూడా ఆటోమేటిక్గా జాతీయోద్యమ ప్రధాన స్రవంతి నుంచి వేరుపడడం వల్ల వీడి ప్రాబల్యం కూడా బాగా తగ్గిపోయింది. శాసన ఉల్లంఘన ఉద్యమం నుంచి తప్పుకున్న కమ్యూనిస్టులు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని విరమించారన్న అపోహను కార్మికుల్లో ప్రబలి కాంగ్రెస్ నాయకత్వాన్ని వారు అనుసరించారు. శాసన ఉల్లంఘన ఉద్యమం 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాడు. మహాత్మా గాంధీ దండి మార్చి అంటే బ్రిటిష్ ప్రభుత్వం
సముద్రంలో ఎవరైతే ఉప్పు తయారైతుందో ఉప్పు పన్ను వేయడం జరిగింది, ఉప్పుపై పన్ను వేయడం జరిగింది. ఈ విధంగా ఉప్పుపై పన్ను వేసినప్పుడు మహాత్మా గాంధీ ఉప్పు చట్టాలను ఉల్లంఘించడానికి 1930 సంవత్సరం మార్చి 12వ తేదీన దండి మార్చి నిర్వహించడం జరిగింది. దండి మార్చి నిర్వహించి ఆయన ఉప్పు చట్టాలను వ్యతిరేక సబర్మతి ఆశ్రమం నుంచి ఆయన బయలుదేరి గుజరాత్లోని దండికి చేరుకొని అక్కడ ఉప్పు తయారు చేసి ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించడం జరిగింది. ఈ విధంగా ఇలాంటి శాసన ఉల్లంఘన ఉద్యమం నుంచి కమ్యూనిస్టు నాయకులు తప్పుకున్నారు. తర్వాత తప్పుకున్న కమ్యూనిస్టులు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని విరమించారన్న అపోహ కార్మికుల్లో బాగా ప్రబలిపోయింది. వీళ్ళ మీద మంచి కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే కమ్యూనిస్టుల మీద అపోహపడ్డారు కార్మికులు ప్రబలి కాంగ్రెస్ నాయకత్వాన్ని వారు అనుసరించారు. ఎందుకంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలో కూడా భాగంగా ఉంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత ప్రధాన స్రవంతి నుంచి బయటికి వెళ్ళి 1928 నుంచి కమ్యూనిస్టులు జాతీయోద్యమం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతుంది, నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో నుంచి బయటపడి స్వతంత్రంగా చేయడానికి ప్రయత్నించారు. దాంతో కార్మిక సంఘాల పని ప్రాబల్యం క్షీణించింది. దాంతో శాసనాల ఉల్లంఘన ఉద్యమం నుంచి తప్పుకున్న కమ్యూనిస్టులు శాసన ఉల్లంఘన ఉద్యమం నుంచి తప్పుకోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా తప్పుకోవడం వల్ల సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని కమ్యూనిస్టులు విరమించారన్న అపోహ కార్మికులు ప్రబలి కమ్యూనిస్టు నాయకత్వాన్ని కాదని కార్మికులు మళ్ళీ కాంగ్రెస్ నాయకత్వాన్ని వారు అనుసరించడం జరిగింది. ఆ విధంగా కమ్యూనిస్టు వివరణ పత్రం దీన్ని ఎవరు పేర్కొన్నారంటే కమ్యూనిస్టు వివరణ పత్రం అనేది పేర్కొన్నది. తర్వాత కమ్యూనిస్టు ప్రాబల్యము వృద్ధి క్షీణతలు ఎలా ఉన్నా తర్వాత ఏ విధంగా వృద్ధి క్షీణతలు ఎలా ఉన్నా శాసనోల్లంఘన ఉద్యమంలో కార్మికులు గణనీయమైన పాత్ర నిర్వహించడం జరిగింది. శాసన ఉల్లంఘన ఉద్యమం 1930 నుంచి 33 మధ్యలో శాసన ఉల్లంఘన ఉద్యమంలో కమ్యూనిస్టులు మాత్రం గణనీయమైన పాత్ర నిర్వహించడం జరిగింది. తర్వాత సోలాపూర్ వస్త్ర పరిశ్రమ కార్మికులు, కరాచీ రేవు కార్మికులు, సోలాపూర్లోని వస్త్ర పరిశ్రమ కార్మికులు, కరాచీలోని రేవు కార్మికులు, కలకత్తాలోని మిల్లు యజమానులు, మద్రాసులోని మిల్లు కార్మికులు ప్రభుత్వంతో వీరోచితంగా పోరాటానికి తలపడ్డారు. ఈ కార్మికులందరూ సోలాపూర్ లోని వస్త్ర పరిశ్రమ కార్మికులు, కరాచీ రేవు కార్మికులు, కలకత్తాలోని మిల్లు యజమానులు, తర్వాత మద్రాసు మిల్లు కార్మికులు ప్రభుత్వంతో వీరోచితంగా పోవడానికి వాళ్ళు తలపడడం జరిగింది. ముఖ్యంగా సోలాపూర్ కార్మికులు బ్రిటిష్ వ్యతిరేక సోలాపూర్ వస్త్ర పరిశ్రమ కార్మికులు బ్రిటిష్ వ్యతిరేక ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారట. ఆ కాలంలో ముఖ్యంగా సోలాపూర్ కార్మికుల ఉద్యమంలో బ్రిటిష్ వ్యతిరేక ఊరేగింపు పైన పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. దాంతో కోపోద్రిక్తులైన ఈ సోలాపూర్ కార్మికులు కోపోద్రిక్తులై విధ్వంసకాండ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాలపై, రైల్వే స్టేషన్లపై ఎడాపెడా దాడులు నిర్వహించి పట్టణ పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ విధంగా మూగుమ్మడిగా కోపోద్రిక్తులైన ప్రజలు ఊరేగింపు పైన పోలీసుకు కాల్పులు జరపడం చేత ఈ విధంగా కోపోద్రిక్తులైన వీరు విధ్వంసకాండను చేపట్టారు. ఆ విధ్వంసకాండలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలపై, రైల్వే స్టేషన్లపై ఎడాపెడా దాడులు నిర్వహించి వారందరినీ బ్రిటిష్ వారిని తరిమివేసి ఆ పట్టణ పరిపాలనను తమ చేతుల్లో సోలాపూర్ పట్టణ పరిపాలన తమ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా పట్టణ పరిపాలన తమ చేతిలో తీసుకొని జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం సైనిక శాసనాన్ని ప్రకటించింది. దీనివల్ల ప్రభుత్వం సైనిక శాసనాన్ని ప్రకటించింది. ఆందోళనకారులు అనేక మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. చాలామందికి మరణశిక్ష విధించింది. తర్వాత కొంతమందికి దీర్ఘకాల జైలు శిక్ష పాల్గొనడం జరిగింది. కొంతమంది దీర్ఘకాలం జైలు శిక్ష కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత గ్రేట్ ఇండియా పెనిన్సులర్ రైల్వే కార్మికులు 1930 ఫిబ్రవరి 4వ తేదీన 20,000 మందితో సమ్మెలో పాల్గొన్నారు. గ్రేట్ ఇండియా పెనిన్సులర్ రైల్వే కార్మికులు 1930 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన 20,000 మందితో సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఏప్రిల్ 6న మహాత్మా గాంధీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన రోజు జట్టుగా కార్మికులు రైలు పట్టాలకు అడ్డం పడుకొని
తమ ముందు ఎర్ర జెండాలు నిలిపారు. ఏప్రిల్ 6న గాంధీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన రోజు కాబట్టి ఆ విధంగా వాళ్ళు జట్టుగా కార్మికులు రైలు పట్టాలకు అడ్డం పడుకొని తమ ముందు ఎర్ర జెండాలు నిలపడం జరిగింది. ఎక్కడ నిలిపారు? ఇది బొంబాయిలో జరిగింది. తర్వాత 1934లో కమ్యూనిస్టులు తిరిగి జాతీయోద్యమ ప్రధాన స్రవంతిలో చేరారు. 1934 సంవత్సరంలో కమ్యూనిస్టులు అంతకుముందు పోయిన కమ్యూనిస్టులు మళ్ళీ వచ్చేసి మళ్ళీ జాతీయోద్యమ ప్రధాన స్రవంతిలో కాంగ్రెస్ చేసే కార్యక్రమాల్లో అంటే స్వాతంత్ర పోరాటంలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ అయిపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్లో కూడా చేరిపోయారు. ఏఐటీసీలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్లో కూడా కమ్యూనిస్టులు చేరిపోవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ సోషలిస్టులు నెహ్రూ బోసుల సారథ్యంలో జాతీయవాద వామపక్షం కలిసి బలమైన వామపక్ష సంఘటన ఏర్పడింది. ఈ విధంగా కమ్యూనిస్టులు తిరిగి రావడం వల్ల ఇక్కడ కమ్యూనిస్టులు ఒక వామపక్ష సంఘటన ఏర్పడింది. కాంగ్రెస్లో కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్లో సోషలిస్టులు ఉన్నారు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత సుభాష్ చంద్రబోస్ల సారథ్యంలో జాతీయవాద వామపక్షం కలిసి బలమైన వామపక్ష సంఘటనగా ఇది ఏర్పడింది. తర్వాత కార్మిక వివాదాల పరిష్కరణకు చర్యలు తీసుకుంటామని, కార్మికుల సమ్మె హక్కు, సంఘ నిర్మాణ హక్కుల స్థితికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల పత్రంలో పేర్కొంది. కార్మిక వివాదాలను మేము పరిష్కరిస్తాము, కార్మిక వివాదాల పరిష్కరణకు మేము చర్యలు తీసుకుంటాము, కార్మికుల సమ్మె హక్కు ఉంటుంది, సంఘ నిర్మాణ హక్కుల స్థితికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల పత్రంలో తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనే సంస్థ కాంగ్రెస్ అభ్యర్థులకు తన మద్దతును ప్రకటించడం జరిగింది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాక కార్మిక సంఘాల సంఖ్య 271 నుంచి 562కు పెరిగిపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందో కార్మికుల పట్ల తన విధానాన్ని ఏ విధంగా తెలియజేసిందో దాంతో రాష్ట్రాల్లో మనకి ఈ విధంగా ఈ కార్మిక సంఘాలని కూడా ఏఐటీసీ కాంగ్రెస్ అభ్యర్థులకు తమ మద్దతును తెలియజేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కార్మిక సంఘాల సంఖ్య 271 నుంచి 562కి పెరిగిపోయింది. 271 నుంచి వీరి సంఖ్య 562 వరకు పెరిగిపోయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు పౌర హక్కులను పరిరక్షించడం వల్ల కార్మికుల పట్ల అనుకూల వైఖరి చూపడం వల్ల కార్మికోద్యమం అనేది మళ్ళీ బలపడింది. జరిగిన సమ్మెలు చాలా వరకు లక్ష్యాన్ని పూర్తిగానూ పాక్షికంగానూ సాధించాయి. ఇక్కడ జరిగిన సమ్మెలు చాలా వరకు తమ లక్ష్యాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ సాధించడం జరిగింది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం కాగానే ముంబైలోని కార్మికులు 1939 సంవత్సరం అక్టోబర్ 2న యుద్ధ వ్యతిరేక సమ్మె జరిపారు. అంటే భారతీయులకు సంబంధం లేకుండా రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమైతే భారతీయుల అనుమతి లేకుండా, భారతీయులకు సంబంధం లేకుండా భారతీయ సైన్యాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో రెండవ ప్రపంచ యుద్ధంలో ఇన్వాల్వ్ చేశారు బ్రిటిష్ వారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. దానిలో భాగంగా రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ కాగానే ముంబైలోని కార్మికులు 1939 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన యుద్ధ వ్యతిరేక సమ్మె జరిపారు. యుద్ధ వ్యతిరేక సమ్మె జరిపారు. 90,000 మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. 90,000 మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. అంటే 1939 అక్టోబర్ 2న యుద్ధ వ్యతిరేక సమ్మె ఎప్పుడైతే జరిగిందో ఈ సభలో 90,000 మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. తర్వాత సోవియట్ రష్యాపై 1941లో జర్మన్ దండయాత్రలో కమ్యూనిస్టులు మిత్రమండలి దేశాలను సమర్థిస్తూ యుద్ధ ప్రయత్నాలు చేశారు. సోవియట్ రష్యాపై 1941లో జర్మన్ దండయాత్రతో కమ్యూనిస్టులు మిత్రమండలి దేశాలను సమర్థిస్తూ యుద్ధ ప్రయత్నాలు దెబ్బతినకుండా ఉండడానికి ఉత్పత్తి కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగించడంలో తోడ్పడ్డారు. అదేవిధంగా 1942 ఆగస్టు 9న క్విట్ ఇండియా తీర్మానంతో ప్రభుత్వం గాంధీని అరెస్ట్ చేసింది. 1942 సంవత్సరం ఆగస్టు 9న క్విట్ ఇండియా తీర్మానం చేసినప్పుడు ప్రభుత్వము మహాత్మా గాంధీని అరెస్ట్ చేసింది. దేశంలోని ప్రధాన నగరాలు
పట్టణాలన్నింటిలో కూడా సమ్మెలు హారతాలు జరిగాయి. ఆ విధంగా మహాత్మా గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పట్టణాల్లో సమ్మెలు హర్తాలు జరగదండి. తర్వాత టాటా ఉక్కు కర్మాగారం కార్మికులు సమ్మె ప్రారంభించి జాతీయ ప్రభుత్వ స్థాపన జరిగినప్పుడే తిరిగి పనిలోకి వస్తారని నినాదం చేశారు. టాటా ఉక్కు కర్మాగారం కార్మికులు వాళ్ళు కూడా స్ట్రైక్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే స్ట్రైక్లో చెప్పేది ఏంటంటే, మాకు జాతీయ ప్రభుత్వ స్థాపన బ్రిటిష్ ప్రభుత్వం పోయి జాతీయ ప్రభుత్వ స్థాపన జరిగినప్పుడు మాత్రమే తిరిగి మేము పనిలోకి వస్తామని వాళ్ళు నినాదం చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా అహ్మదాబాద్ వస్త్ర పరిశ్రమ కార్మికులు 3.5 నెలలు సమ్మె చేశారు. అహ్మదాబాద్ వస్త్ర పరిశ్రమ కార్మికులు 3.5 నెలలు సమ్మె చేయడం జరిగింది. 1947 మధ్యకాలంలో కార్మిక సంఘాల పని చురుగ్గా సాగింది. 1945లో బొంబాయి నుంచి ఇండోనేషియాకు పోయే ఓడలో సైనికులకు సరఫరా సామగ్రిని నింపడానికి నిరాకరిస్తూ రేవు కార్మికులు సమ్మె చేయడం జరిగింది. తర్వాత ఆగ్నేయాసియాని దేశాల్లోని విమోచనోద్యమాన్ని అణచివేసే కార్యక్రమాన్ని నిరసనగా వారు ఈ పని చేయడం జరిగింది. తర్వాత వలస పాలన చివరి దశలో కూడా ఆర్థిక కారణాలపై సమ్మెలు జరిగాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ శాఖ ఉద్యోగులు చేసిన దేశవ్యాప్త సమ్మె దీనిలో ప్రసిద్ధమైంది. యుద్ధకాలం నుంచి పేరుకొనిపోయిన ఆర్థిక సమస్యలు, యుద్ధానంతరం ఏర్పడ్డ ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల కొరత, వేతన విలువ పడిపోవడం సమ్మెకు కారణమయ్యాయి. అందరూ అనుకున్నట్టుగా కార్మికులు కూడా స్వతంత్ర స్థితితో తమ సమస్యలను తీరిపోతాయని భావించారు. మరి స్వాతంత్రం సాధిస్తుందని ఆశించిన వారి కోసం పోరాటాన్ని కొనసాగిస్తూ ఉండిపోయారు. సో మీరు ఎగ్జామినేషన్లో ఒకవేళ కార్మిక ఉద్యమాల గురించిన కార్మికుల పాత్ర, స్వాతంత్రోద్యమంలో కార్మికుల పాత్ర అని కానీ, తర్వాత కార్మిక ఉద్యమం పరిణామ దశలు కానీ కార్మిక ఉద్యమం ఎలా వృద్ధి చెందింది, కార్మికులు ఎలా వృద్ధి చెందాలనే అవసరం వచ్చినా కానీ ఎగ్జామినేషన్లో వచ్చినట్లయితే నేను పైన చెప్పినట్లు ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్లో వివరణ ఇస్తే చాలా చక్కగా ఉంటుంది, ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. మీరు అందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.